ఓం గణనాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः सीदसादनम् ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అస్మద్గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. సభా సరస్వతికి నమస్కారం అండి. ఇక్కడున్న ఈ పెద్దల పక్కన కూర్చునేంత అర్హత కూడా నాకు లేదు. భగవంతుడు నా మీద నిర్హేతుకమైన కృపా కటాక్ష వీక్షణాలు ఇచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు తప్ప నేనేమంత గొప్ప వక్తని కాదు. సాధారణమైన ఒక స్కూల్ టీచర్ని, డాన్స్ స్కూల్ నడిపిస్తూ ఉంటాను. అయితే నేను ఎప్పుడు భారతదేశాన్ని నేను అనుకుంటుంటా, ప్రపంచం ఒక ఇల్లు అయితే భారతదేశం ఒక దేవుడి గది అని. కానీ ఈరోజు నాకు ప్రత్యక్షంగా గర్భగుడిలోకి వచ్చిన ఆ ఫీలింగ్ కలుగుతుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. ఇక్కడ చాలా పవిత్రమైన వాతావరణం, ప్రకృతి మీరు ప్రకృతికి ఎంతో దగ్గరగా ఉన్నారని, మీరు ఎంతో అదృష్టవంతులు. ప్రకృతే మన దేవత కదా. ఇందాక మనం చూసాం ఆ జాతపు తెగ వాళ్ళు చేసినటువంటి పూజ. ఆ పూజలోనే మన నిదర్శనం చూపించింది కదా తల్లి. మనకి ఇలా నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. భగవంతుడు మనతోనే నడుస్తున్నాడు. భారతదేశంలో భగవంతుడు ఉన్నాడండి. మన అణువున ప్రతి తీర్థము, ప్రతి క్షేత్రము, మనం చేసే ప్రతి పూజ, ప్రతి మాట, చిన్నవి కూడా మనం దాని లోపల ఎంతో అంతరార్థాలు ఉన్నాయి. మనం అవి అర్థం చేసుకుంటే చాలా గొప్పవాళ్ళం అవుతాం. మనకెవరు కొత్తగా బయట నుంచి వచ్చి మనకి ఏమి నేర్పక్కర్లే. మనకే బోల్డ్ అంతా సైన్స్ తెలుసు కదా. అలాగే మీరు భగవంతుడికి అత్యంత ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే చెప్తున్నా, శబరి తెలుసు కదా మీ అందరికీ. శబరి మాత తెలుసా తెలీదమ్మా? చేతులు ఎత్తండి. శబరి ఎవరు? శబరి ఎవరు చెప్పచ్చు, మాట్లాడండి ఫ్రీగా. శబరి ఎవరు? సూపర్ అమ్మ. పళ్ళు ఇచ్చింది కదా. ఎలాంటి పళ్ళు ఇచ్చింది? ఎంగిలి పళ్ళు ఇచ్చింది. ఇంకెవ్వరికీ అర్హత లేదు తల్లి, శబరి మాతకే ఉంది. ఆవిడెవరు? మన వనవాసి. ఆవిడ ఎంగిలి తిన్నాడు రాముడు. అంతకన్నా రాముడికి ఇష్టమైన వాళ్ళు ఇంకెవరని మీరు అనుకుంటారు? అందరికంటే మీరేనమ్మా రాముడికి ఇష్టం. అలాగే వాల్మీకి మహర్షి ఎవరమ్మా? రామాయణం రచించిన వాల్మీకి మహర్షి ఎవరు? మనవాడే. మీరే భగవంతుడికి అత్యంత ప్రియమైన వారు. మీరే ఫస్ట్, మేమే తర్వాత. అందుకే మీరు సాక్షాత్తు భగవంతుడితోనే మమేకమై ఉన్నారు. ప్రకృతే భగవంతుడు, మీరు ప్రకృతితో మమేకమై ఉన్నారు. కాబట్టి మీరంటేనే భగవంతుడికి ఎంతో ఇష్టమని నేను భావిస్తున్నాను. ఇక్కడ రాగానే నాకు ఆ హోలీ స్పిరిట్ కూడా తెలిసింది. ఎంత ఆధ్యాత్మిక పూర్వమైన వాతావరణం. ఇక్కడ నా పిల్లలకి, నా స్టూడెంట్స్కి రాగానే నేను అదే చెప్పాను. వీళ్ళు స్వచ్ఛమైన నీరు తాగుతారు, స్వచ్ఛమైన భోజనం చేస్తారు, స్వచ్ఛమైన గాలి పీలుస్తారు, స్వచ్ఛమైన మనుషులు, ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటారు. వీళ్ళకి స్వార్థం అనేది తెలియదు. పక్క వాళ్ళకి ఏదో సాయం చేద్దామనే తప్ప నాకే స్వార్థం, నాకేమి ఇస్తారన్న ఆలోచన లేని ఎంతో మంచి మనుషులు మీరు. అందుకే భగవంతుడికి అత్యంత ప్రియమైన వాళ్ళు. ఇలాంటి రోజు మిమ్మల్ని అందరినీ చూడడం ఈ రోజు నా జన్మ అదృష్టంగా నేను భావిస్తున్నా. నా తల్లిదండ్రి ఇచ్చిన జన్మకి ఇవాళ సార్థక్యం. నాకు ఇన్నాళ్ళు చేసింది ఒక ఎత్తు, ఇవాళే నేను వచ్చాను గర్భగుడిలోకి, రాముడిని చూశానన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది. వాల్మీకి ఏంటి, శబరేంటి, గుహుడేంటి? గుహుడు తెలుసు కదా, ఆయన రాముడిని గుహుడు ఆయన పడవ మీద తీసుకొని వెళ్ళాడు. ఆయన్ని నది దాటించగలిగేంత సత్తా ఎవరికి ఉంది? మనకే ఉంది. ఆయన ఎవరు? సంసార సాగరాన్ని ఈడ్చేవాడు. ఆయన్ని మనం నది దాటించాం. మనది అంత క్రెడిట్ మనకి. మనం అంత గొప్పవాళ్ళం. కాబట్టి మనం ఏం చేయాలి? మనకు ఆల్రెడీ భగవంతుడు బోల్డ్ అంతా చెప్పేశాడు. వేదాల్లో, వేదాంగాల్లో మనకు అన్నీ తెలుసు. ఇప్పుడు మీరు చేసిన పూజలో కూడా ఎన్ని అంతరార్థాలు, ఎంత సైన్స్ ఉంది. మీరేం పట్టుకున్నారు? ఒక మొక్క, దాని నుంచి వచ్చే ఆక్సిజన్, అది ఆ మొక్కకి మనం చేసే పూజ. ఇప్పుడు మేషాలు వీళ్ళు మాట్లాడుతున్న భాష పరిరక్షించుకుంటేనే మన సంస్కృతి నిలబడుతుంది. భాషలోనే అంతా ఉంది. అది తల్లి చేతిలోనే ఉంది. ఒక తల్లే చేయగలదు. ఇవాళ ఇక్కడ ఇంతమంది మహిళామూర్తులు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు మనందరికీ చప్పట్లు మనమే కొట్టేసుకుందాం. మనమే గ్రేట్. అంతా మహిళ చేతుల్లోనే ఉంది. ఒక పిల్లవాడి భవిష్యత్తు అయినా, ఒక కుటుంబ భవిష్యత్తు అయినా, ఆఖరికి భారతదేశ భవిష్యత్తు కూడా మనం ఇంటి నుంచే మొదలవుతుంది కదా. అంతా మన పిల్లల్ని మనం నేర్పుకోవడంలోనే ఉంది కదా. మనం ఏం చేద్దాం? పొద్దున్న లేవగానే మీరంతా ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు? ఫోన్ చూస్తామని మాత్రం చెప్పకండి. ఏం చేస్తారు?
గుమ్మాలు కడిగే వరకు కాదు, అసలు పక్క నుంచి లేవగానే ఫస్ట్ ఏం చేస్తారు? అరిచేతులు చూసుకుని నమస్కారం పెడతాం. వెరీ గుడ్. ఆ తల్లికి చప్పట్లు గట్టిగా కొట్టండి. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లే, గుడికి గోపురానికి, మన చేతిలోనే అన్ని దేవతలు ఉన్నారని మనకు చెప్పారు. ఇంతకన్నా చెప్పేది ఏ ధర్మం అమ్మా? ఇంతకన్నా ఈజీ ధర్మం ఎక్కడుంది? హిందూ ధర్మమే అన్నిటికన్నా ఈజీ అంటారు. మీరు గుళ్ళకి వెళ్ళాలి, గోపురాలకు వెళ్ళాలి, ఉపవాసాలు చేయాలి, జాగారాలు చేయాలి, మేమేం చేయక్కర్లేదని కాదు. మనదే చాలా ఈజియెస్ట్. మన పూజా విధానమే చాలా ఈజీ. ఎందుకంటే మనకి నవవిధ భక్తి మార్గాలు ఇచ్చారు. అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం. ఇవి చేస్తే చాలు. ఏమిటివి? నువ్వేం చేయగలవు? రామనామాన్ని విను, పర్వాలా, పూజ చేసినట్టు నీ ఖాతాలో వేసిస్తా. లేదు నువ్వు రామా అను, చాలు, నీకు పూజ చేసినట్టు ఇచ్చేస్తా. లేదు నువ్వు ఇంకా భక్తిగా ఉన్నావు, వచ్చి నాకు ఒక తులసి దళం వేయి, ఒక పువ్వు వేయి, నువ్వు పూజ చేసినట్టు ఇచ్చేస్తా. లేదు నేను అది కూడా చేయలేను, నలుగురికి సేవ చేయి. ఏం సేవ అండి? నీ కుటుంబానికి చేయి, నీ పక్క కుటుంబానికి చేయి, నీ గుడికి చేయి, నీ ఊరికి చేయి సేవ. లేదండి నేను అది కూడా చేయలేను, ఫ్రెండ్షిప్ చేయవయ్యా. ఎవరితో? భక్తుడితో ఫ్రెండ్షిప్ చేయి. వాడు రామ అంటే చాలు, నీకు పుణ్యం ఇచ్చేస్తా. అది కూడా చేయలేవా? ఫ్రెండ్షిప్ కూడా చేయలేవా? ఇంకేం చేస్తావు? కూర్చొని మనసులో, బయటికి కూడా నువ్వు అనుకో, నీకు ఓపిక లేకపోతే మనసులో అనుకో, నేను రాముడు భక్తున్నాను, లేకపోతే రామ అనుకో, లేకపోతే కృష్ణ అనుకో, నారాయణ అనుకో, ఏదో ఒక నామాన్ని అనుకో. ఇదంతకన్నా ఈజీ పద్ధతి ఇంకెక్కడైనా ఉందా నాకు చెప్పండి. ఏం చేయాలి మనం? ఏం చేయాలి మనం? ఏం చేయాలి? మీకు అర్థమవుతుందన్నమాట. చెప్పండి మరి ఏం చేద్దాం? పొద్దున్న లేవగానే ఏం చేద్దాం? అరిచేయి చూసుకుని నమస్కారం పెట్టి నామాన్ని చెప్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం? రెండో పని ఏంటి? వెరీ గుడ్. మా పిల్లలు క్లాస్ కూడా మరి ఏం చెప్పారు మా పిల్లలు? మీకు వినిపించిందా? అమ్మ నాన్నగారికి నమస్కారం పెడదాం. తాత అమ్మమ్మ, తాత నాయనమ్మ, ఇంట్లో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారో మా పిల్లలందరికీ నమస్కారం పెడతారు పొద్దున్న లేవగానే. మీరు కూడా రేపటి నుంచి చేస్తారా? చేస్తామన్న వాళ్ళు జై శ్రీరామ్ చెప్పండి. అమ్మకి, నాన్నగారికి, గురువులకి, పెద్దలకి నమస్కారం పెడదామా? ఓకే. అది అయిపోయిన తర్వాత మన మామూలు కార్యక్రమాలు చేసుకుందాం. తర్వాత ఒక్క దీపం పెట్టి నమస్కారం పెట్టుకుందాం. దీపమే కదా మనం రోజు చేసుకునేదే కదా, చాలా సింపుల్ కదా. దీపం ఎలా పెట్టాలి? మళ్ళీ దానిలో డౌట్లు ఏమైనా ఉంటే అందులోనే భగవంతుడు చెప్పేశాడు. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ. 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేయి, ఆ ఒత్తుని వెలిగించు, నాకు చాలు, నీకు మొత్తం ఇచ్చేస్తా. సర్వం మొత్తం. నువ్వు ఎప్పుడు పెట్టాలి దీపం? సంధ్యా సమయంలో పెట్టు, చాలు. ఎప్పుడు? సూర్యనారాయణమూర్తి వచ్చినప్పుడు. అది మనం చేయగలమా? నేను కూడా చేయలేను, రోజు చేయడం నా వల్ల కూడా కాదు. అందుకని మనకి చాలా పుణ్య కార్యక్రమాలు, పుణ్యతిథులు భగవంతుడు ఇచ్చాడు. మిగిలిన వాళ్ళందరికీ ఒకటే పండగ. మనకి ఎన్ని పండగలమ్మా? నిమిషానికి పండగలే. ఎందుకు పండగలు? ఎందుకు మనం పూజ చేయాలి? ఎందుకంటే మన జీవితాన్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవడానికి. ఇప్పుడు భగవంతుడు వచ్చాడు, గబగబా పాదయో పాద్యం సమర్పయామి, నీ కాళ్ళు కడిగాను స్వామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, నీ చేతులు కడిగాను స్వామి. ముఖే ఆచమీయం సమర్పయామి, నీళ్లు తాగు స్వామి. ఆసనం సమర్పయామి, కూర్చో స్వామి. ఇవన్నీ మనం ఎవరికి చేయాలి? మనసులో స్వామికి చేసుకోవాలి, మన ఇంటికి వచ్చిన అతిథికి చేయాలి. అందుకు ఈ క్రమశిక్షణ మనం నేర్పుతున్నాడు భగవంతుడు. నువ్వు అతిథికి చేయగలవా? ఎందుకు అతిథికి చేయాలి? ఒక్క భారతదేశంలోనే ఉందమ్మా ఈ గొప్పతనం. మనము సర్వాంతర్యామిని చూస్తాం. నాలో భగవంతుని చూస్తాను, నేను నీలో భగవంతుని చూస్తాను. ఆయనలో, ఈయనలో, ఈ కర్రలో, చెట్టులో, పుట్టలో భగవంతుడు లేనిది ఎక్కడ? సర్వాంతర్యామి. అందుకే అన్ని చోట్ల ఉన్నారని ప్రూవ్ చేయడానికి భగవంతుడు మన భారతదేశానికి ఎన్నిసార్లు వచ్చాడు? 10 సార్లు. ఎలాగొచ్చాడు? దశావతారాల రూపంలో వచ్చాడు. సరిపోదు, ఇంకా రావాలి, ఇంకా రావాలని ఇలాంటి మునులు, ఋషులు, సాంప్రదాయవేత్తలు వీళ్ళ రూపంలో వస్తూనే ఉన్నాడు భగవంతుడు. మనకు భగవంతుడు మన భారతదేశంలోనే ఉన్నాడు, ఇంకే దేశంలో ఉండడు. ఎందుకు? భారతదేశమే దేవుడి గది ప్రపంచానికి మొత్తానికి. కానీ మీలాంటి వారు ఉన్నారే, ఈ ప్రదేశము గర్భగుడి. ఇది చాలా పవిత్రమైన ప్రదేశము. ఈ గర్భగుడిలో ఈ గర్భగుడిలోకి ఈరోజు నేను వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మాట్లాడిన మాటలు మీ అందరికీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అర్థమైతే జై శ్రీరామ్ చెప్పండి. మీకు నచ్చితే ఇంకోసారి జై శ్రీరామ్.